చంద్రబాబు నాయుడు గారంటే ఒక మాట మీద నిలబడే వ్యక్తి కాదు. ఫస్ట్ మాట ఇస్తారు, తర్వాత నిలబడరు. ఏదైనా పథకాలు పెడతారు, తర్వాత నిలబడరు. తర్వాత ఏ మాట అయినా ఇంతే. చంద్రబాబు నాయుడు గారంటే మాట తప్పే వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క పథకం కూడా ఆయన పేరు మీద లేని వ్యక్తి. ఏ ఒక్కటి కూడా మాట ఇచ్చారంటే అది ఖచ్చితంగా మనమే తప్పే మనిషి. ఏమండి, నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఈ మాటలే చెప్తూ ఉండేవాళ్ళు. ప్రజలకు కూడా బాగా ఊదారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారంటే మాట ఇచ్చారంటే మాట తప్పరు, మడమ తిప్పరు. ఇదే కాన్సెప్ట్. జనాలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి అభిమానించే జనాలు కూడా ఇదే ప్రచారం చేశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు ఆడరా, లేకపోతే నిజం ఆయన చెప్పిన మాటకి కట్టుబడి ఉంటారా అంటే 5 సంవత్సరాలు పరిపాలించారండి. ఎక్కడ కనిపించలేదు. ఎందుకు అలా అంటున్నానంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014-19 కాలంలో ఏపీకి సీఎంగా అయిన తర్వాత అమరావతి రాజధాని అని పెట్టారు. పెట్టిన తర్వాత ఎప్పుడైనా యూటర్న్ తీసుకున్నారా? తీసుకోలేదు కదా. అప్పుడు కూడా సెర్చ్ చేశారు, విజయవాడ పెడదామా, నూజివీడ అని చెప్పేసి అనేక చర్చలు వచ్చినాయి. కానీ అమరావతి అంటే రాష్ట్రానికి మధ్యలో ఉందని, ఇది వాటర్ కూడా బాగా దొరికిద్దని, అన్నీ అనువుగా ఉందని చెప్పేసి 2014లో మొదలుపెట్టిన అమరావతి యజ్ఞాన్ని ఇప్పటి వరకు ఏమండి, మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట మార్చారు 3 రాజధానులు అని. ఆయన సీఎం అయిన తర్వాత మాట మార్చారు. తర్వాత మాట మార్చినా కానీ ఏ ఒక్కటి అభివృద్ధి చేయకుండా, కనీసం రోడ్లు కూడా వేయకుండా, అమరావతి రైతుల్ని అక్కడ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే కనీసం పట్టించుకోకుండా, ఆ రోజుల్లో అసలు అటువైపు వెళ్లకుండా పరదాలు కట్టుకొని తిరిగారు. తర్వాత ఇప్పుడు ఏం చేశారు? ఆ పదవి పోయింది, ముఖ్యమంత్రి పదవి పోయింది. నేనే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటానన్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఘోరంగా అవమానించారు. ఎట్లా అంటే ఇంగ్లీష్ మాట్లాడటం రాదని, బట్లర్ ఇంగ్లీష్ అని, ఇంకా చంద్రబాబు నాయుడు గారి కొడుకుని గెలిపించుకోలేకపోయారని, ఆ టీడీపీ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తులైతే దారుణంగా ఫ్యామిలీలను కూడా తిట్టారండి. ఇవన్నీ తిట్టిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ప్రజలు కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఇచ్చారు. ఇది 3వసారి మన ఏపీకి సీఎం ముగ్గురు అయితే ముగ్గురులో 2 సార్లు చంద్రబాబు నాయుడు గారే అయ్యారు. ఎందుకు అయ్యారు? ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు. ఏదైనా సరే మొదలు పెట్టారంటే దాన్ని కంప్లీట్ చేస్తారు. ఎంతోమంది అవమానించిన, ఇప్పుడు హైదరాబాద్లో ఏదైనా కట్టగలిగారు అంటే, ఆ రోజు హైటెక్ సిటీ కట్టగలిగారంటే ఆ రోజు విమర్శలు చేయలేదా? ఏమండి, సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారు కూడా విమర్శలు చేశారు. ఆ పెట్టుబడులు మొత్తం ఆ కంప్యూటర్లో పెడతా ఉన్నారు, దానికి ఏం వస్తుంది, మనకి ఏం లాభం రాదని చెప్పేసి ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారిని అవమానించారు. తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్ కడతా ఉంటే అన్ని వేల ఎకరాలు ఎందుకు అని చెప్పారు. ఈరోజు అదే చిన్నదైపోతుంది. ఏమండి, ప్రతిదీ విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు గారిని డీగ్రేడ్ చేసేవాళ్ళు. ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు గారిని డీగ్రేడ్ చేయాలని టార్గెట్ పెట్టుకొని చేసినట్టు చేశారు. తర్వాత ఇప్పటికీ కూడా ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని చెప్పారు. తర్వాత మావిగన్ అని ఇప్పుడు చెప్తా ఉన్నారు. మళ్ళీ మావిగన్ కాన్సెప్ట్ పెట్టుకొని అమరావతికి వ్యతిరేకంగా వెళ్తారంట. మళ్ళీ ఏమో వాళ్ళ నాయకులు నిన్నటి వరకు అమరావతి మేము అనుకూలం కాదని ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారని చెప్పేసి నిన్నటి దాకా మాట్లాడారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి 3 రాజధానుల కాన్సెప్ట్ కాకుండా మాట్లాడకుండా, మళ్ళీ విశాఖపట్నం రాజధాని చేస్తానన్నారు, దాన్ని కూడా మాట్లాడకుండా ఇప్పుడు మావిగన్ మీద ఈ ఎలక్షన్కి వెళ్తా ఉంటున్నారు. ఇది కూడా నమ్మకం లేదండి. ఎందుకంటే ఈ జనాలు చేదరించుకోవటం మొదలుపెట్టారు కాబట్టి ఈ మావిగన్ అనే మాట కూడా పోతుంది. ఖచ్చితంగా మావిగన్ అనే మాట నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు రేపు మేనిఫెస్టోలో ఇది పెట్టరు, మావిగన్ అనే మాట పెట్టరు, ఖచ్చితంగా పెట్టరండి. ఎందుకంటే గతంలో కూడా నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నా, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, ఇదే రాజధాని, మీరు మార్చేస్తారు కదా అని చెప్పి అడిగారు కొంతమంది. టీవీ ఛానల్స్లో అతన్ని వ్యక్తిగతంగా కూడా అడిగారు. అడిగితే నేనెందుకు ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను, చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు, పవన్ కళ్యాణ్ గారికి ఇల్లు లేదు అని చెప్పి ఆ రోజు మాట్లాడారండి. మాట్లాడి ఈ రోజుకి కూడా నిన్నటి వరకు అండి
మెదలకుండా ఉండిపోయి 3 రాజధానులు, 3 ప్రాంతాలు అవన్నీ చెప్పుకుంటా పోయి ఇప్పుడు మళ్ళీ మావిగా నన్ను పట్టుకున్నారు. ఏమండి ప్రజలు చూస్తున్నారండి. ప్రజలు ఎవ్వరు బాగా చేస్తారనేది ప్రజలు చూస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు విజయం తథ్యం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదనంటే జనాల్లోకి చంద్రబాబు నాయుడు గారు మాట తప్పుతారు అని చెప్పేసి ఇట్లా మాటలు చెప్పారు తప్ప మాట తప్పే వ్యక్తి కాదండి. కానీ ఇప్పుడు మీకు అనిపించవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఈ మహిళలకి సంవత్సరానికి 15 నెలకి 15,100 చొప్పున సంవత్సరానికి 18,000 వేస్తా అన్నారు కదా, మరి అది వేయలేదు అని చెప్పొచ్చు. కానీ అది కూడా వేయటానికి భారంగా ఉందని ప్రజల్లో ఫస్టే తీసుకెళ్లారు. కానీ అది చేయలేదని ప్రతి టీడీపీ కార్యకర్తకి అవమానకరంగానే ఉంది. కానీ రాష్ట్రం బాగుపడుతుందని ఎవరు మాట్లాడలేదు. కానీ నిజంగా చెప్పండి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఒక అభివృద్ధి పరంగా నెంబర్ 1 స్థానంలో ఉంచేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఒక్కసారి ఆలోచించండి. నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.